నమస్తే. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయి కృష్ణ ఇతని లాకప్ డెత్ మిస్టరీ అయితే సంచలనంగా మారినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి ఈ గాదె సాయి కృష్ణ ఇతని వయసు వచ్చేసి 25 సంవత్సరాలు, సుమారు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ సాయి కృష్ణ మీద గతంలో రౌడీ షీట్గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే గత నెల మే 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాదె సాయి కృష్ణని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్నటువంటి సాయి కృష్ణను ఒక ప్రైవేటు వాహనంలో టాస్క్ ఫోర్స్ పోలీసు వారు విజయవాడ వరకు తీసుకొచ్చి విజయవాడ లోకల్లో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతన్ని ఉంచడం జరిగింది. అయితే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్నటువంటి నాగరాజు అతని అండర్లో ఈ సాయి కృష్ణ ఉంచడం జరిగింది. అయితే 3 రోజులు గడిచిన తర్వాత ఈ సాయి కృష్ణ ఆచూకీ లభించడం లేదంటూ కూడా అతని తల్లి, సాయి కృష్ణ తల్లి ఆరోపణలు అయితే చెప్తూ ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ తల్లి ఒకసారి వివరాలు చూసినట్లయితే, విజయలక్ష్మి గారి వివరాలు, తను చెప్తున్న వాదన ఏంటంటే, మా కొడుకు ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకురావడం జరిగింది. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత కూడా మా కొడుకు ఆచూకీ అనేది తెలియట్లేదు. ఆ సిఐ నాగరాజును ఎన్నిసార్లు అడిగినా కూడా విచారణ నిమిత్తము మేము కోర్టుకు తీసుకెళ్తున్నాము అని చెప్పేసి, కేసు వివరాలను పూర్తిగా తల్లికి తెలియజేయకుండా ఉన్నాడని చెప్పేసి కూడా తల్లికి ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నట్టు కూడా తల్లి ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే ఈ ఒకసారి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రైవేట్ వాహనంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఈ సిఐ నాగరాజు అతని తల్లిని ఎందుకు మభ్యపెట్టాల్సి వస్తుందంటూ కూడా అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇది నిజంగానే లాకప్ డెత్తా, లేకపోతే ఇతన్ని ఏదన్నా ఊరి చివర ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుపోయి ఇతన్ని ఎన్కౌంటర్ చేశారా అనే ఒక సందేహాలు కూడా ఈ సాయి కృష్ణ కుటుంబానికి సంబంధించిన వారికి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే 23వ తారీఖు, 26వ తారీఖు కూడా ఈ విజయవాడ కృష్ణలంకకు సంబంధించిన సిఐకి సంబంధించి అతని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే ఈరోజు 23, ఈరోజు కొంతమంది పోలీసు శాఖ వారు పరిధిలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికలో కూడా వెళ్ళి అక్కడికి సంబంధించిన అనాథ శవాలను ఏదన్నా దహన సంస్కారాలు ఏమైనా చేశారా అంటూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఆధారాలను కూడా నిర్మానుష్యం అక్కడ కూడా లేకుండా చేశాడు అని చెప్పేసి కూడా ఇతని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదే పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఇంకొక ఖైదీగా ఉన్నటువంటి మరొక కేసులో అరెస్ట్ అయ్యి అదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక చందు అనే వ్యక్తి ఇతనికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎవరు, ఈ సాయి కృష్ణ, రౌడీ షీటర్గా పేరు పొందినటువంటి ఈ సాయి కృష్ణకి సంబంధించి సిఐ నాగరాజు గారు అతన్ని కంటిన్యూగా లాకప్లో పడేసి కాళ్ళతో తనడం, కొట్టడం, థర్డ్ డిగ్రీ ఇవ్వడం, విపరీతమైన హింసలకు గురి చేయడం నేను కల్లారా చూశానని చెప్పేసి కూడా మరొక కేసులో అరెస్ట్ అయ్యి అదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చందు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విజయవాడకు సంబంధించిన కృష్ణలంక పోలీసు శాఖ వారు కావచ్చు, మిగతా హోంశాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా అది ఫేక్ వీడియో, అందులో ఎలాంటి నిజ నిర్ధారణకు సంబంధించిన వివరాలు ఏమీ లేవు, ఈ కేసును తప్పుదారి పాటించడం కోసమే ఆ వీడియో అనేది కూడా వాళ్ళు నిర్ధారించారు. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కూడా ఆ తల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సిఐ నాగరాజు మీద. ఏ విషయంలో, నా కొడుకుని సిఐ నాగరాజు గారే చంపేశారు, మా కొడుకుకు సంబంధించిన ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఏవీ లేకుండా కూడా తను చేశాడు, అక్కడికి మేము వెళ్ళినట్లయితే మాకు ఒక రకమైన సమాధానాలు చెప్తూ మా మీద దుర్భాషలు ఆడుతున్నాడు ఈ సిఐ, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తను పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హైకోర్టు ఉందో సిఐ నాగరాజు మీద సిట్టు విచారణ జరపాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ సిట్టు అధికారులు కూడా వెంటనే ఈ సిఐ నాగరాజు మీద సస్పెన్షన్ వేటు వేసి ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులను కూడా సిఐ నాగరాజుకు సంబంధించి, ఆయన కుటుంబం సంబంధించి అతని ఇంటికి వెళ్ళి కూడా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలని చెప్పడంతో విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతంలో ఈ సిఐ నాగరాజు ఉన్నటువంటి నివాసానికి సిట్ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే సిఐని అరెస్ట్ చేస్తున్న క్రమంలో సిఐకి సంబంధించిన అనుచరులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేయడం జరిగింది. అంటే నిరాకరించారు అతని అరెస్ట్ని. ఎందుకు నిరాకరించారంటే, దాదాపుగా ఎవరినైనా సరే, ఒక కామన్ మ్యాన్ అయినా సరే, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తినైనా సరే అరెస్ట్ చేస్తూ ఉంటే సాధారణమైన కామన్ పీపుల్ అడ్డుకోవడం అనేది ఎక్కడ కూడా జరగదు. కానీ ఈ సిఐకి సంబంధించిన, నాగరాజుకు సంబంధించిన విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారు, కాలనీ వాసులు కావచ్చు, అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇతను వచ్చిన తర్వాత కృష్ణలంక ఏరియాలో గంజాయికి సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, నైట్ టైం రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అల్లరి మూకల విషయంలో కూడా మాకు కొంత ఉపశమనం కలిగింది. ఈ ఉపశమనం కలగడం వల్ల మా కాలనీ వాసులు, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఒక భద్రతా దృష్ట్యా
వాళ్ళ వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళి వచ్చే క్రమం కావచ్చు, లేకపోతే కాలేజీకి వెళ్ళి వచ్చే క్రమం కావచ్చు, చాలా నిరాడంబరంగా ఆనందంగా మా కాలనీలో మేము ఉంటున్నాము. అతను వచ్చిన తర్వాతనే మేము మా కాలనీలో చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. అతని మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా గమనించినట్లయితే విజయవాడ మెయిన్ రోడ్డు మీద చూసుకున్నట్లయితే ఏదైతే సింగనగర్లో ఉందో అతని అరెస్టుకు వస్తున్నారు అధికారులు అని తెలియగానే ఆ కాలనీవాసులు మొత్తం కూడా ప్లాకార్డులు పట్టుకొని సిఐ నాగరాజుని సస్పెండ్ నుంచి రద్దు చేయాలి, సిఐ నాగరాజుకు ఈ కేసుకు సంబంధం లేదు, అతని వృత్తిరీత్యా మాత్రమే అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతనికి ఈ కేసులో లాకప్ డెత్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అతనిపై ఈ అధికారులు వచ్చి అరెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేయడం జరిగింది. అయితే తల్లి విజయలక్ష్మి మాత్రం ఎంతకీ ఒప్పుకోకపోవడంతో హైకోర్టు ఈ నెల జూన్ 29వ తారీఖున అతనికి సంబంధించిన ఆధారాలని కోర్టులో సబ్మిట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సబ్మిట్ చేయాలి. అలాగే ఒకవేళ లాకప్ డెత్ చేయకపోతే ఎక్కడ ఉన్నాడు సాయికృష్ణ అతన్ని కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా కృష్ణలంక పోలీసు వారికి అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇతనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లభించకపోవడంతో శ్మశాన వాటికలో కూడా ఆధారాలు లభించకపోవడంపై ఇతని మీద నాగరాజు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కూడా మనకు సిట్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అంటే పలు కేసులకు సంబంధించి ఇతని మీద కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. అంటే ఒక లాకప్ డెత్ కావచ్చు, థర్డ్ డిగ్రీ ఇచ్చే విషయం కావచ్చు, ఏదైతే సాయికృష్ణ ఉన్నాడో అతని ఆధారాలు దొరకకుండా చేసిన క్రమంలో కావచ్చు, ఈ 3 విషయాల మీద ఇతని మీద సిట్ అధికారులు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు అయితే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక విధంగా మాజీ సిఐ నాగరాజు అనే ఒక కోవలో కూడా చూస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు సిట్ అధికారులు ఈ నెల 29వ తారీఖు కృష్ణలంక పోలీస్ శాఖ వారు లాకప్ డెత్ కాకపోతే సాయికృష్ణని కోర్టులో హాజరుపరచాలని ఒకటి, అలాగే సిఐ నాగరాజుని అదుపులో తీసుకున్న తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని కూడా కోర్టుకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి అనేది ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో తను చెప్తున్న వాదోపవాదనల తర్వాత సిఐ నాగరాజు గారి ఏదైతే వివరాలు తెలియజేస్తారో దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది.